నా ఆలోచన ఎంత సేవ చేసుకుందాం, వాళ్ళకు గురుత్వము ఉండని ఉండకపోని ఓకే. మనం తప్పు మాకు చేయకూడదు. నేను తప్పు చేయకూడదు. ఓకే. ఎందుకంటే మాది చాలా పెద్ద కుటుంబం. ఓకే. మా నాన్నలు ముగ్గురు, మా చిన్న నాన్నలు ఇద్దరు, మొత్తం మా 5 కుటుంబాలు. ఓకే. 5 కుటుంబాలు ఆర్థికంగా కూడా చాలా అందరూ అమెరికాలోనే ఉంటారు. ఓకే. నా కొడుకు కూడా అమెరికాలో ఉంటారు. ఓకే. మా 5 కుటుంబాల కొడుకులు కూడా అమెరికాలోనే ఉంటారు. వాళ్ళందరికీ కూడా పబ్లిక్ సేవ చేయాలి అనే ఉద్దేశం వాళ్ళకు కూడా ఉంది. హ్మ్. వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళకు సేవ చేశారు. ఓకే. ఇంకా మా చిన్ననాన్న అయితే కరెంట్ ఆఫీస్ ఏడీ. హ్మ్. ఆయన అందరికీ కరెంటు పోలు ఎక్కడ లేవు, ఎక్కడ శాంక్షన్ కావాలంటే ఆయన ఉండి చేయించాడు. దగ్గరుండి చేయించి. దగ్గరుండి చేయించాడు. హ్మ్. మా నాన్న కూడా ఫారెస్ట్ ఆఫీస్‌లో పనిచేసాడు. హ్మ్. ఆయన ఫస్ట్ యూడీసీగా చేసిండు. ఓకే. తర్వాత సీనియర్ అసిస్టెంట్‌గా చేసిండు. హ్మ్. ఆయన కూడా మా చుట్టుపక్క విలేజ్‌లల్లో ఇండ్లు కట్టుకుంటే ఫారెస్ట్ ఆఫీసర్లు ఎవరైనా వచ్చి ఏదన్నంటే వాళ్ళతోని వాళ్ళకు ఏ ఆపద రాకుండా ఇండ్లు కట్టించిండు మా నాన్న. హ్మ్. హ్మ్. గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా వాళ్ళకి పర్మిట్స్ గానీ, అవి గానీ, ఇవి గానీ మొత్తం సహాయం చేసి హ్మ్. చాలా మందికి కనీసం ఒక 50, 60 ఇండ్లు కట్టించిండు. ఓకే. హ్మ్. ఈ చుట్టుపక్కల ఈ మా 20 ఒక్క ఉద్యారం లాస్ట్‌కున్నది కాబట్టి వాళ్ళు రాలేదు. హ్మ్. అప్పుడు సామిల్లులు ఇక్కడి నుంచెల్లి ఎక్కడి నుంచి చిన్న పెద్దాసంపల్లి కానించెల్లి మొదలుకుంటే ఇక్కడి దాకా మా సామిలే ఉండే. ఓకే. అందుకనే మా నాన్న చాలా సేవ చేసిండు.